ఈ క్వశ్చన్ చూడండి, 8 యొక్క 3 వరుస గుణిజాల మొత్తం 144 అయినా వాటిలో పెద్ద గుణిజం ఏది? చూడండి, ఈ క్వశ్చన్ కి నేను షార్ట్ కట్ చెప్తా. 3 గుణిజాల మొత్తము 144. చూడండి, వీటి యొక్క మధ్య డిఫరెన్స్ ఎంత? 8 యొక్క గుణిజం కాబట్టి 8 డిఫరెన్స్ ఉంటుంది. చూడండి, మనకి ఎన్ని అడిగిండు? 3 అడిగిండు. ఏం చేయాలంటే ఫస్ట్ వాటి యొక్క మొత్తం రాసి మైనస్ దీని నుండి 8 యొక్క 3 వరుస గుణిజాలు, 8 యొక్క అంటే 8 ఎన్ని వరుస గుణిజాలు? 3 8 3 24. ఈ 24ను తీసేయాలి. ఎన్ని నెంబర్స్ యొక్క గుణిజాలు అడిగిన? 3 కాబట్టి బై 3 చేయాలి. 144 - 24 = 120/3. 3 1 జా 3 4 జా 40. ఈ 40 అనేది ఫస్ట్ నెంబర్. దీనికి ప్లస్ 8 చేస్తే 48, దీనికి ప్లస్ 8 చేస్తే 56. పెద్ద గుణిజం 56. చూడండి, ఇక్కడ మనకు 3 వరుస గుణిజాలు ఇచ్చింది కాబట్టి మనం ఇక్కడ 3 తీసుకున్నాం. అదే 5 7 ఎన్ని అంటే అన్ని బై చేయాలి. సేమ్ అదే విధంగా 8 తోటి 7 అన్నాను అనుకో, 8 × 7 అలా చేయాలన్నట్టు. మనం ఎక్స్ తీసుకొని కూడా చేయొచ్చు, కానీ 3 అని ఇచ్చినప్పుడు ఈజీ. కానీ అదే 7 వరుస గుణిజాలు, 8 వరుస గుణిజాలు, 9 వరుస గుణిజాలు అన్నప్పుడు చాలా కష్టం అవుతాయి. కాబట్టి ఈ షార్ట్ కట్ ని అందరు ఫాలో అవ్వండి. అదేవిధంగా ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఇస్తే దీనికి ఆన్సర్ కామెంట్ చేయండి. 12 యొక్క 3 వరుస గుణిజాల మొత్తం 216 అయినా వాటిలో పెద్ద గుణిజం ఏది? ఆన్సర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.